మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ మాలతి శ్యామల గారు. సో శ్రీ కొనజేటి రోషయ్య గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, రీసెంట్గా నేనే ఒక చిన్న టెస్ట్ చేయించుకున్నాను. అంటే బాగా కళ్ళు తిరిగినట్టు అనిపించడం, బాగా బాడీ అంతా వీక్ అవ్వడం అని. అంటే ఇది హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు వాళ్ళు నాతో చెప్పింది ఏంటంటే, నీకే కాదమ్మా, ఈ మధ్య ప్రతి ఒక్క యంగర్ జనరేషన్లో ఇది ఫేస్ చేస్తున్నారు, B12 అండ్ అలానే విటమిన్ D3. సో దీనివల్ల మీరు అనుకుంటారు ఫర్దర్గా ఇది ఏం కాదులే అని, బట్ ఫ్యూచర్లో చాలా మీకు ప్రాబ్లం వస్తుంది అని. అంటే B12 డెఫిషియన్సీ రావడానికి ఫుడ్ ఇంటేక్ ఒకటే కారణం అంటారా, లేదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటారా? ఒకవేళ ఈ B12 మేము అలానే వదిలేస్తే ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. B12 అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వైటమినే. బి కాంప్లెక్స్ లో B12 కూడా ఉంటుంది, సైనకోబాలమిన్ అన్నమాట. అది దీనిని మనం వదిలేస్తే ప్రమాదమనే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కూడా డెఫిషియన్సీ అనిమిక్ కండిషన్స్ లోకి వెళ్తారు, సడన్ గా కళ్ళు తిరిగిపోతారు, మీరు చెప్పినట్టుగా సడన్ గా లో అయిపోతారు, ఏం చేస్తున్నామో అనేటటువంటిది మనకి తెలియకుండా అయిపోతుంటుంది అనమాట. ఇవన్నీ కూడా మెయిన్ కారణం ఎందుకు వస్తుందంటే అబ్జార్ప్షన్ లోపం అవటం వలన. అంటే మీరు తింటున్నారు శాకాహారాలలో ఎక్కువగా మనం ఎలా చూస్తామంటే శాకాహారం తినేటటువంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అని ఒక మేము చదువుకున్నప్పుడు అలాగే ఉంటుంది, ఇప్పుడు అలాగే ఉంటుంది. అవును, అంటే వాళ్ళు కూడా అదే, మీరు నాన్ వెజ్ తింటారా అని. బాగా తింటా నాన్ వెజ్, బట్ ఈ డెఫిషియన్సీ అంటే మీరు నాన్ వెజ్ తింటున్నా కూడా మీకు వస్తుంది. ఇవాళ నాన్ వెజ్ తినే వాళ్ళలో కూడా ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం. అవును, ఎందుకు అని అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ సరిగ్గా లేకపోవటం వలన. అంటే అబ్జార్ప్షన్ ఎప్పుడు మనకి బాగా పెరుగుతుంది, శరీరంలో మల్లె పదార్థాలు లేకపోతే, వేస్టేజ్ మ్యాటర్ లేకపోతే అబ్జార్ప్షన్ ఏది తిన్నా అది మనకి అబ్జార్ప్షన్ అవుతుంది. సో ఇది ఎందుకు అవుతుంది అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవటం వల్ల. అంతకు ముందు మీరు తినేటటువంటి ఆహారం అనేటటువంటి సరిగ్గా లేకపోవటం వల్ల. అది డైజెషన్ కాదు, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే మన శరీరంలో ఉండిపోతుందో అదే మనకి చెడు పదార్థం లాగా తయారవుతుంది. సో అది ఎక్కువగా పైలప్ అయిపోవటం వలన ఇలా అబ్జార్ప్షన్ అనేటటువంటిది తక్కువైపోతూ ఉంటుంది అనమాట. సో ఏవైతే అబ్జార్ప్షన్ కావాలో వాటి మీద ప్రభావితం చూపిస్తుంది కదా ఇది. సో కాబట్టి మనం తినే ఆహారాన్ని ఏదైతే తింటున్నామో దాని సరైనటువంటి నిష్పత్తి లోపల సరిగ్గా సమతుల్యంగా మనం తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమైపోతుంది, ఎక్కువగా నెయ్యి బాగుంది కదా అని చెప్పి నెయ్యే మనం కాఫీ లాగా తాగం కదా. నెయ్యి బాగుంటుంది అని కాఫీ లాగా తాగం కదా. కొంచెం మనం నెయ్యి టేస్ట్ కి వేసుకుంటాం, అది దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది, అది మేధస్సుకి పనిచేస్తుంది, అన్ని రకాలుగా అది మనకి ఉపయోగం, దాని గురించి మనకు తెలుసు. సో అట్లాగే తినేంత పరిమాణంలో తినాలి కదా. నెయ్యి మంచిది కదా అని చెప్పి ఇప్పుడు చెప్పినట్టుగా ఒక గ్లాస్ నెయ్యి రోజు తినం కదా. మనం మంచినీళ్ళు రోజు తాగాలి, మనం చెప్తున్నాం 12 గ్లాసుల మంచినీళ్ళు తాగాలి అని అంటే మంచినీళ్ళు మంచివే అని చెప్పేసి రోజుకి 6 లీటర్ల మంచినీళ్ళు తాగాలి, మళ్ళీ అది కూడా మనకి ప్రమాదమే అవుతుంది కదా. సో ఎంత నిష్పత్తిలో అయితే మనం తినాలో, ఎంత నిష్పత్తిలో తినకూడదో, ఏ సమయంలో తినాలనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. ఓకే, సమయం అంటే మనం ఎలా అనుకోవచ్చు మేడం? నేను చెప్పాను కదా, అర్ధరాత్రి పూట తినడము, లేకపోతే మిడ్ నైట్ మసాలా అని చెప్పేసి మిడ్ నైట్ లో 12ంటికి మొదలు పెట్టి తినడము, దాని తర్వాత తెల్లవారుజామున 4ంటికి భోజనం చేయడము, ఇవన్నీ కరెక్ట్ అయినటువంటి పనులు కావు అన్నమాట. అప్పుడు కనుక తీసుకుంటే అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉంటుంది ఆ టైం లోపల. సో ఆటోమేటిక్ గా మనకి దాని నుంచి విపరీతమైన పరిణామాలు వస్తూ ఉంటాయి, సరైనటువంటివి రాకుండా విపరీతంగా వస్తాయి అన్నమాట. సో అలా కాకుండా తినేది ఎంతవరకైతే తింటామో అంతవరకు తిని, దాని తర్వాత దాని అబ్జార్ప్షన్ అయ్యేటటువంటి విధంగా మనం దాన్ని మన యొక్క లైఫ్ స్టైల్ ని మనం మార్చుకోవాలన్నమాట. ఓకే, అంటే మార్చుకోవాలి అని అంటే ఇంక ఏ విధంగా మార్చుకోవచ్చు అంటారు మేడం? ఏ విధంగా మార్చుకోవాలి అని అంటే ఎక్సర్సైజ్ ఒకటి బాగా చేయాలి, దాని తగ్గట్టుగా మీరు శ్రమ. ఎక్సర్సైజ్ అంటే అందరు ఏమనుకుంటారు, జిమ్కి వెళ్ళాలి లేకపోతే ఇంకొకటి ఏదో చేయాలి, అదొకటి శ్రమ. ఇంకొకటి ఏంటంటే మీరు మధ్యలో ఇంతకుముందు వైటమిన్ D3 అనేటటువంటిది చాలా తక్కువ అవుతుంది అని చెప్పి అన్నారు కదా. సూర్యరశ్మికి ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారు? ఏసీ లేకపోతే ఒక్క నిమిషం కూడా మనం పని చేయలేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు అన్నగత ప్రాణం అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఏసీగత ప్రాణం అయిపోయింది. అందరికీ కూడా ఏసీగత ప్రాణం అయిపోయింది. ఏసీ లేకపోతే ఒక్క సెకండ్ ఒక నిమిషం పాటు కూడా మనం ఉండలేకపోతున్నాం. సో మనం బయటకు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాము? కనీసం స్కూళ్ళల్లో కూడా బయట డ్రిల్ చేయించడం కానీ, లేకపోతే ఎండకి ఎక్స్పోజ్ చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ లేకుండా అయిపోయింది అన్నమాట. సో మనకి ఆటోమేటిక్గా వైటమిన్ D డెఫిషియన్సీ వస్తుంది కదా.
మనం ఎక్కడి నుంచి అయితే న్యాచురల్ గా సోర్స్ వచ్చేటటువంటి దాన్ని మనం స్టాప్ చేసేసుకున్నాం మనంతటా మనమే. అవును. ఎందుకు? మన యొక్క అవసరాలు, మన యొక్క పరిస్థితులు రకరకాలైనటువంటి దాని వల్ల మనం మార్చుకున్నాం అన్నమాట. సో అట్లా కాకుండా మనం కొద్దిగా పాత పద్ధతిలోనికి వెళ్తే, కొంచెం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని సరైనటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకుంటే బాగుంటుంది. సో ఈ B12 అనేటటువంటిది ఎక్కువగా నాన్ వెజిటేరియన్ లో ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ ఈ శాకాహారాలలో ఎక్కడ దొరుకుతుంది మనకి అనేసి అంటే పాలు, పెరుగులో కూడా చాలా మంచిగా వైటమిన్ B12 ఉంటుంది. సో పాలు, పెరుగు, పాలకు సంబంధించినటువంటి అన్ని పదార్థాలు కూడా ఇది బాగా సమృద్ధిగా దొరుకుతాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే టోటల్ గా శాకాహారులే ఉంటారు. అంటే యానిమల్స్ సంబంధించి ఏది మిల్క్ ప్రోడక్ట్ యానిమల్ కిందకే తీసుకుంటారు కాబట్టి, అంటే మనకి బఫెలో నుంచి ఇంకా దాని తర్వాత గేదెల నుంచి, ఆవుల నుంచి వస్తుంది కాబట్టి అది కూడా యానిమల్ ప్రోడక్టే అని చెప్పి చాలా మందికి అపోహ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏం తీసుకోవచ్చు అని అంటే వాళ్ళకి ఆల్మండ్స్ లోపల, సోయా మిల్క్ లోపల, వీటి లోపల నుంచి కొద్దిగా అమౌంట్ ఆఫ్ ద B12 వాళ్ళకి దొరుకుతుంది అనమాట. దీన్ని డైలీ బేస్ లో తీసుకోవడం మంచిది. ఇంకొకటి ఏంటంటే అట్టి పండ్లు, దాని తర్వాత యాపిల్స్, ఆరెంజెస్, మ్యాంగోస్, ఈ పండ్లల్లో కూడా వైటమిన్ B12 మనకి ట్రేసెస్ గా దొరుకుతుంది అనమాట. సో రెగ్యులర్ గా మనం తీసుకుంటే, ఎందుకంటే ఇది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి రెగ్యులర్ గా ఈ పండ్లని మనం మన ఆహారంలో కనుక తీసుకుంటూ ఉంటే చాలా వరకు మనము వైటమిన్ డెఫిషియన్సీని మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే అండి.